హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్ట్రైట్ టు ద పాయింట్, బుచ్చిబాబు గారు రిలీజ్ ఎప్పుడు సినిమాలుగా పోస్ట్ పోన్ అయిపోయింది అనే సంగతి అందరికీ తెలిసిందే. చాలా రూమర్స్ వస్తున్నాయి. సో దీనికి రిప్లైగా అసలు సినిమా ఎప్పుడు రాబోతుంది అన్న దాని మీద ఒక స్పెషల్ నోట్ అనేది బుచ్చిబాబు గారు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టడం జరిగింది. సో స్ట్రైట్ టు ద పాయింట్, నేను మీకు ఆ నోట్ ఏంటో, ఆ నోట్లో ఏం మెన్షన్ చేశారు సినిమా గురించి అనేది చదువుతాను. ఇక్కడ నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, చూడండి ఒకసారి. Firstly, thank you all for the wonderful response to our songs and glimpses. అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వండర్ఫుల్ రెస్పాన్స్ ఇచ్చినటువంటి మీకు గ్లిమ్సెస్ కానీ సాంగ్స్కి కానీ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ట్రూలీ హ్యాపీ టు సీ ద లవ్ అండ్ ఎగ్జైట్మెంట్ ఫర్ పెద్ది. ఇంత ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ద టాకీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ కంప్లీట్ అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ సాంగ్ లెఫ్ట్ టు బీ షార్ట్. వీ హ్యావ్ సీన్ ద ఎడిట్ ఆఫ్ ద ఫిల్మ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, అదంతా కూడా మనం మాట్లాడుకున్నాం. సాంగ్ ఒకటే మిగిలి ఉంది, అది కూడా మనం అంతా మాట్లాడుకున్నాం, అదంతా మెన్షన్ చేశారు. సో మేము సినిమా తాలూకు ఎడిట్ చూసాము, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని చెప్పేసి అంటున్నారు. ఎడిట్ చూసి మేమంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నాము, టీం అంతా కూడా. విత్ సచ్ గ్రేట్ కంటెంట్ ఇన్ అవర్ హ్యాండ్స్, అంత మంచి కంటెంట్ మా చేతుల్లో ఉన్నప్పుడు వీ వాంట్ టు ప్రజెంట్ ఇట్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో అంత మంచి కంటెంట్ మన చేతుల్లో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా మంచిగానే మీకు ప్రజెంట్ చేయాలనుకుంటాము. ఫర్ దాట్ వీ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ అ టెక్నీషియన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఏ లిటిల్ మూవ్ టైమ్ టు బ్రింగ్ అవుట్ దర్ బెస్ట్ విత్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. సో దాని కారణం చేత మా పోస్ట్ ప్రొడక్షన్ టీంకి కానీ మా టెక్నీషియన్స్కి కానీ కొంచెం టైం ఇద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం మాట్లాడుకున్నాం కదా అంతకుముందు వీడియోలో. సో పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, రీ రికార్డింగ్ ఉంటుంది. సో ఇవన్నీ జరగాలంటే చాలా టైం పట్టుద్ది. సో ఆ టైం మనం వాళ్ళకి ఇద్దామని చెప్పేసి బుచ్చిబాబు చెప్తున్నాడు. ఫర్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్ కావాలంటే టైం పడుతుంది. ఇట్స్ అవర్ డ్యూటీ టు గివ్ యూ నథింగ్ బట్ ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మనకి కావాలి అంటే, సినిమా అవుట్పుట్ క్వాలిటీగా రావాలి అంటే, పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్నట్టు జరగాలి అని అంటే ఆ టెక్నీషియన్స్కి మనం టైం ఇవ్వాలి. సో అదే చెప్తున్నారు, మనకి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే ఆ టీంకి మేము టైం ఇస్తున్నాము. సో వీ హ్యావ్ డిసైడెడ్ టు పుష్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ టు జూన్. అయిపోయింది కథ. సో జూన్లో సినిమా రిలీజ్ అవుతుంది. అది జూన్ 6న, జూన్ 26న, 26న జూన్లో అయితే వస్తుంది. ద ఎగ్జాక్ట్ డేట్ విల్ బి అనౌన్స్డ్ వెరీ సూన్. సో అతి త్వరలో ఆ అనౌన్స్మెంట్ అనేది మేము ఇస్తాము. మరి అనౌన్స్మెంట్ పోస్టర్ ఇస్తారా, లేకపోతే అనౌన్స్మెంట్ మిగతా క్యారెక్టర్స్ తాలూకు గ్లిమ్సెస్ ఇస్తారా, పెద్ది గురించి ఏమనుకున్నారని తెలియదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ పేషెన్స్. ఇట్స్ ట్రూలీ మీన్ అలాట్ టు అస్. ఇంత ఓపిక్గా ఎదురు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అది మాకు చాలా 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 విలువకరమైనది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదన్నమాట విషయము. సినిమా జూన్ 6న కానీ 26న కానీ అయితే ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ డేట్ అనేది అతి త్వరలో మంచిగా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. పోస్టర్ కానీ లేకపోతే ఇంకొక గ్లిమ్స్తో కానీ ఒక కొత్త రకమైనటువంటి నెరేటివ్తో పెద్దిని ఒక అనౌన్స్మెంట్ ద్వారా వాళ్ళు కొత్త డేట్ ప్రకటించబోతున్నారు. సో దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.